నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయా. రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన పేరాపనను బట్టి ఆ వాక్యాన్ని సిద్ధపరచుకొని, దేవుని పేరాపనను బట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి సిద్ధపడి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యము ఎవరు చెప్పినా కానీ ఆలోచించి దాని భావనని ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్ముని గణపరచటములో క్రైస్తవుడికున్న మొట్టమొదటి లక్షణం. వాక్యము చెబుతున్న ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మ వలన చెప్పారా లేదా, సొంత మాటలా కాదా? ఈ సొంత మాటలైతే దయతో క్షమించండి. పరిశుద్ధాత్మ అయితే నా హృదయానికి తాకేటట్లుగా సహాయము చేయమని ఏ దైవజనుడు ప్రార్థన చేసినా, ఏ దైవజనుడు వాక్యము చెబుతున్నా ఆ ప్రార్థన చేసుకొని మీరు బయలుదేరి ఆలయముకు కానీ మీటింగులకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలని కోరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనము వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నేను ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటివాడిని, ధూళంటివాడిని ప్రభువా. నాయన, మీ కృప, మీ వాత్సల్యత, మీ మహిమ, మీ ఘనత, మీ ప్రభావం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట నా తండ్రి, మిమ్మల్ని మీరే ఘనపరచుకోండి, మిమ్మల్ని మీరే ఆయన ఆనందపరచుకోండి. ఈ వాక్యము మీది, మాట్లాడువాడివి నీవు, నేనైతే కాదు. నీ పరిశుద్ధాత్మని దీనుడి మీద కుమ్మరించి నన్ను మీ సిలువు సాటును మరుగుపరుచుకొని మీరే వాక్య వర్తమానముని బోధించి మహిమ పొందమని నా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంశాన్ని మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అట్లాగే ఇప్పుడు దేవుడు ఇచ్చిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడిచ్చిన మాటలను ధ్యానంలోనికి చేసుకుందాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యెషయి కుమారుడైన యెషయా ప్రవక్తగా ఆయనను పిలుచుకున్నాడు దేవుడైన యెహోవా. ఎందుకని? ఇశ్రాయేలీల ప్రజలు కొంతమంది తుణీకరించారు. ఇశ్రాయేలీల ప్రజలు
అందరూ కూడా పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి వెళ్ళలేదు. కొంతమంది దిగబడిపోయారు. కొంతమంది మార్గంలో నీళ్లను చూసి అక్కడున్న పాడి పంటలు పండించుకోవటానికి స్థలమును చూసి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తరువాత వారు పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి కాలేబు, యెహోషువ మాత్రమే వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే కనుసూపుకి ఆశించి నేత్ర ఆశ వలన మేము ఇక్కడ సస్యశ్యామలంగా బ్రతుకుతాము, ఇక్కడ నీళ్లు ఎంతో సమృద్ధిగా ఉన్నవి, పంటలు పండించుకుంటూ ఇది ఒక గ్రామముగా ఒక పట్టణముగా అవుద్ది అనే ఒక ఆలోచనతో కొంతమంది అక్కడక్కడ దిగుబడిపోయారు. ఈ 12 గోత్రాల మంది కూడా దిగుబడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఇశ్రాయేలు దేశంలో వారసత్వం ఉంది, మాకు వారసత్వం ఉంది, మేము ఖచ్చితంగా ఇశ్రాయేలీలమే, మాకు వారసత్వం ఉంది, మేము ఫలానా గోత్రంలో జన్మించిన వాళ్ళము, మా పితరుడు ఇలాగా అని వాళ్ళు చెప్పి వారసత్వాన్ని కోరుకుంటున్నారు. గతంలో చాలామంది దైవ సేవకులు చెప్పారు ఈ మాట. అయితే నా పేరాపనను బట్టి చెప్తున్నాను. చూడండి, యెషయా గ్రంథము 26వ వాక్యము 2వ వచనం. స్వాస్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు, నీతి కలిగిన ప్రజలు ప్రవేశించినట్లు ద్వారము తీయుడి. ఎవరు తీస్తారు ద్వారము? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే గేట్ మెయిన్ను అడగాలి. ఈ గేట్ మెయిన్ ఏం చేస్తాడు? గన్మెన్కి చెప్తాడు. గన్మెన్ ఏం చేస్తాడు? పిఏకి చెప్తాడు. పిఏ ఏం చేస్తాడు? పర్సనల్ పిఏకి చెప్తాడు. ఈ పర్సనల్గా ఉండే ఎమ్మెల్యేకి ఉండే పర్సనల్ పిఏ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి వేరే వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవటానికి వచ్చాడు, మరి అతన్ని పంపించవచ్చా పంపించకూడదా అని ఈయన గారు ఏం చేస్తాడంటే పర్మిషన్ అడుగుతాడు. ఆ పర్సనల్ పిఏ ఏం చేస్తాడంటే వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడుగుతాడు, అయ్యా ఈ డివిజన్ నుంచో లేకపోతే ఈ ఏరియా నుంచో వచ్చాడు ఒక వ్యక్తి, మిమ్మల్ని కలవాలంటున్నాడు అంటే ఆయన ఏం చేస్తాడు? రమ్మంటే ఈ నలుగురు మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని అప్పుడు ఈ గుమ్మం దగ్గర ఉన్న నాలాంటి వాడిని లోనకి పంపిస్తారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? జనము ప్రవేశించున్నట్లు ద్వారమును తీయుడి. ద్వారము తీయాలి. ఎవరు తీస్తారు ద్వారం? ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారమునై ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తానికి? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరు వెళ్తానికి? నువ్వు నేను వెళ్తానికి. ఎవరున్నారు మనకు ద్వారపాలకుడు? ఇక్కడేమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేడు. తండ్రి అనగా దేవుడైన యెహోవా. తండ్రి అనగా దేవుడైన యెహోవా. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు. ఎవరికి? దేవుడైన యెహోవాకి. ఆయన ఏమంటున్నాడు? నా ద్వారానే. కనుక ప్రియ దేవుని సంగమా ఆలోచించండి. కుమారుని ద్వారానే దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళగలము, కానీ వేరొక రకంగా మనము వెళ్ళలేము. అందుకనే నేనే ద్వారము అన్నాడు. నా ద్వారా తప్ప. చూడండి ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఆ ద్వారమున ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే 5గురిని మనము పరామర్శించి వారికి మన బాధ సేదలను చెప్పుకొని అప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి మన అవసరాన్ని తీర్చమని మనం అడగాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నేనే ద్వారము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు వెళ్ళలేరు. ఎవరు కూడా ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించారు, ప్రవచన గ్రంథాలు ఉన్నవి. 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ వల్ల రాసిన గ్రంథం ఇది. 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మని పొందుకొని రాసిన గ్రంథం. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేడు. అందుకని ఏమంటున్నాడు?
చక్కని మాట మాట్లాడుతున్నాడు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. ఈ వాక్యం ఎక్కడుంది? యోహాను సువార్త 10:9 ఉంది. మనము ప్రవచనాన్ని చూసుకున్నాం. యెషయా గ్రంథము ప్రవచన గ్రంథం, యోహాను సువార్త నెరవేర్పు. ఈ నెరవేర్పు గ్రంథములో ఈ ప్రవచనాన్ని ప్లస్ రెండోది నెరవేర్పుని చూసుకుంటున్నాం. నెరవేర్చడానికి వచ్చాడు ఎవరు? మనిషి కుమారుడుగా జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయిచూ ఉన్నాడు. లోపలికి వచ్చాడు, బయటికి వెళ్ళాడు. లోపలికి వచ్చాడు, బయటికి వెళ్ళాడు. ఎక్కడ? సపోజు ఇల్లే అనుకుందాం. ఆ ఇంట్లోనికి వెళ్ళటానికి వస్తానికి యోగ్యత ఉండాలి. ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడి ఇంటిలోకి మనం వెళితే వెళ్తాం, వస్తాం, చేస్తాం. ఎందుకని? స్నేహభావము, ప్రేమభావము. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవా ఇంటిలోనికి వెళుతూ వస్తూ ఉండాలి. అందుకని మోషే ఏమన్నాడు? నా ఇంటి అంతట్లో కూడా నమ్మకమైన వాడు మోషే. ఎలాగెళ్తున్నాడు? ప్రార్థనాపూర్వకంగా. మేత అనగా వాక్యానికి సాదృశ్యం. శరీర ఆహారం అనేది పక్కన పెడదాం, శరీర ఆహారం కూడా అవసరమే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మేత మేయుచు లోపలికి వస్తున్నాడు, బయటికి వెళుతున్నాడు. అయితే మేత అనగా పరిశుద్ధాత్మను వాక్యము. లోపలికి హృదయము, దేవుని హృదయము. మొట్టమొదటి మాట, దేవుని ఇంటిలోనికి వెళుతున్నాడు, వస్తున్నాడు. మోషే నా ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడైన యెహోవా. అలాగే ఇంటి దగ్గరికి వచ్చేలేకే దేవుడు అని యెహోవా హృదయమను ఇల్లు. హృదయము ఘోషించితేనే కదా మన ప్రార్థన పరలోక రాజ్యం చేరుద్ది. హృదయము ఘోషించకపోతే పరలోక రాజ్యం చేరుద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. హృదయము అనగా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడైన యెహోవా హృదయము అనగా, ఇల్లు అనగా హృదయము. ఆ ఇంటిలోనికి నీ ప్రార్థన ఆత్మని పొందుకున్న నీవు దేవుని హృదయంలోనికి వెళ్తూ వస్తూ ఉండాలి. మేత మేయిచు పరిశుద్ధాత్మని పొందుకొని, మేత అనగా పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి విశ్వాసి ఎలా ఉంటాడంటే భయము, భక్తితో ఉంటాడు. చాలామందిని చూశాను. భయం లేనివాడు, భక్తి లేనివాడు దేవునికి ఇష్టడు కాడు. మోషే తర్వాత యెహోషువ భయము, భక్తి కలిగి వారిని నడిపించాడు. ఎవరిని? ఇశ్రాయేలీల ప్రజల్ని. మోషే కూడా భయము, భక్తి కలిగి జీవించాడు. మరి ఇశ్రాయేలీల ప్రజలను నడిపించటానికి ఆ తర్వాత దేవుడైన యెహోవా మోషేకిచ్చిన పరిశుద్ధాత్మను, మోషేకిచ్చిన బాధ్యతను ఎవరికి ఇవ్వని ప్రభువా అంటే, వాళ్ళ అన్న కొడుకులు ఉన్నారుగా, వాళ్ళ అన్న కొడుకులకి ఇవ్వచ్చు కదా? లేదు, వాళ్ళ అక్క ఉంది. మరి అక్కకు కూడా, మిరియాముకు కూడా మరి బాధ్యత ఇవ్వచ్చు కదా? లేదా అన్న పిల్లలు ప్రత్యక్ష గుడారములో వారు యాజక ధర్మాన్ని పాటించారు. ఆ యాజక ధర్మాన్ని పాటించిన వారిలో ఒకరికైనా ఇవ్వచ్చు కదా? ఇశ్రాయేలీల ప్రజలను నడిపించటానికి ఎవరికిచ్చాడు? యెహోషువాకి ఇచ్చాడు. యెహోషువ మోషేలాగా దేవుడైన యెహోవా ఇంటిలో నమ్మకంగా పనిచేస్తాడని ఆయనకు తెలుసు. కనుక ఆయనకు అప్పచెప్పాడు. ఆయనకు అప్పచెప్పిన తరువాత ఆయన ఇశ్రాయేలీల ప్రజలను నడిపించాడు. ఈ నడిపించేటప్పుడు ఏమైందయ్యా అంటే, ఈ కొంతమంది నీళ్ళని, పచ్చగా ఉన్న పొలాలను చూసి వారు అక్కడక్కడ దిగబడిపోయారు. పాలు తేనెలు ప్రవశించే దేశానికి వెళ్ళింది కాలేబు, యెహోషువ మాత్రమే. చూడండి, మనము లోపలికి వెళ్ళాలి, లోపల నుంచి బయటికి రావాలి.
ఎందుకని? బయట ఉంటాము. బయటికి వచ్చినప్పుడు, ఇంటిలో నుంచి బయటికి వచ్చినప్పుడు అనేక మందిని చూస్తాం. వారి ప్రవర్తన బట్టే కానీ, లేకపోతే అనేక మందిని మనం గమనిస్తూ ఉంటాము కనుక మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మళ్ళీ లోపలికి వెళ్ళాలి అంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళామండి, బయట నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దుమ్ము అంటిద్ది కనుక లోపలికి మనం వస్తాం. ప్రియమైన వారలారా, అలాగే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న నీవు ఏం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా అంటే, సాయంత్రానికి మళ్ళీ మనము ఒక్కసారి స్నానం చేసిన వాడు ప్రతి దినము వాని పాదములు వాడు కడుక్కోవాలను. వాని పాదాలు ఖచ్చితంగా కడుక్కోవాలి. అలాగా అంటే అర్థం ఏమిటయ్యా అంటే, పాదాలు కడుక్కోవటానికి అర్థం ఏమిటయ్యా అంటే, సమాధానము లేని చోట సమాధానము పడాలి. అలాగే ప్రభువా, చూపుల్లోనైనను, ఆలోచనలోనైనను, ఊహల్లోనైనను, ఉద్దేశంలోనైనను నేను ఎక్కడైనాను పాపము చేశాను అని ఒప్పుకోవాలి. పాపము చేశాను, నన్ను దయతో క్షమించండి. మా ఏరియాలో ఉంది, మంచి చొక్కా వేసుకొని వెళ్తే వార్చలేరు మగోళ్ళే. మా ఏరియాలో మంచి చొక్కా వేసుకొని అక్కడ నిలబడ్డాను అనుకోండి, మా ఇంటి ముందు అక్కడ కొంతమంది కుర్రోళ్ళు కూర్చుంటారు. వాళ్ళే చాలా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడతారు. అదిగో అలాంటి పాపాలను కూడా మనము ఒప్పుకోవాలి. అది ఏం పాపం అనుకోవచ్చు? పొరుగువానిది ఆశించినట్లే కదా. నీ పొరుగువాని సొమ్ము చీపిరి పుల్ల అయినను ఆశించకూడదు, చీపిరి పుల్ల ఆశించకూడదు అన్నాడు. మరి ఈ మనిషి ఆశించినట్టేగా. పొరుగువాని చొక్కా వేసుకున్నాడని తనుని అసభ్యంగా మాట్లాడినా, లేదు అతను ఇంకొక రకంగా ఏదైనా తప్పుడు ఆలోచనతో ఆలోచించినా అది పాపమే. అది కూడా ఒప్పుకోవాలి. అందుకని ఏమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. రోమా 5:2, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసులమని. ఎవరి ద్వారాగా మనం విశ్వాసులం అవుతాము? ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశింపగల వారమై. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా మనము ప్రవేశింపగల వారమై. ఎక్కడికి? దేవుని ఇంటిలోనికి. అందులో నిలిచి ఉండి దేవుని మహిమను నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను ఎవరు పొందుకున్నారు? ప్రియమైన వారులారా, దేవుని మహిమను నీవు పొందుకున్నావు. ఎవరి ద్వారాగా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా నీవు మహిమను పొందుకున్నావు. ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? నరపుత్రుడిగా జన్మించి లోక పాపములను గోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రోమా 5:2 ఏమంటున్నాడంటే, అపోస్తుడైన పౌలు గారు రాసిన పత్రిక ఇది. ఈ పత్రికలో ఎవరు మహిమను పొందుకోమన్నాడు? దేవుని మహిమను. ఆ మహిమను పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమను ఎక్కడి నుంచి వస్తుంది? పాప శాప విమోచన కొరకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన జన్మించాడు గనుక, ఆయన నీ పాపము కొరకు నా పాపము కొరకు సిలువలో బలియాగమయ్యి ఆఖరి బొట్టు వరకు కాచాడు గనుక శాప పాప విమోచన కలిగి మనం ఏం చేశాం ప్రియమైన వారులారా? దేవుని మహిమను పొందుకొని ఉన్నాము. ఆ మహిమను పొందుకొని ఉన్నాము గనుక మనము దేవుని ఇంటిలోనికి వెళుతున్నాము, వస్తున్నాము. అనగా దేవుని హృదయంలోనికి వెళుతున్నాము, వస్తున్నాం. ఎందుకని? మహిమ అను పరిశుద్ధాత్మని పొందుకున్నాం. దేవుడైన యెహోవాతోను మాట్లాడుతున్నాం. ఏమంటున్నాం? ప్రార్థన చేసి లాస్ట్కి వచ్చేలేకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. పరలోక ప్రార్థన కూడా ఉన్నది. అయితే సీరియల్ వారీగా
ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు ఇచ్చిన పేరాపణను బట్టి సీరియల్ వారీగా చెప్తాను తర్వాత. అయితే ఈ వాక్యము ఇది కూడా సీరియల్ వారీగానే చెప్పమన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎట్లాగెళ్తున్నావు నీవు? మరొక్కసారి చూసుకుందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన. మరి విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? స్వస్థత పడేది విశ్వాసం కాదండి. ఏదో అవసరాన్ని అక్కరతను తీర్చేది స్వస్థత కాదండి. ఆ అవసరత అక్కరతది విశ్వాసము కాదండి. నీవు ఈ రోజున నేను పవిత్రుడిగా ఉండి ఈ పగలు 12 గంటలు నేను పవిత్రుడిగా జీవించి ఆ పవిత్రత వలన నేను దేవుని హృదయంలోనికి వెళ్ళానా, లేదు దేవుని ఇంటిలోనికి నేను వెళ్ళానా అని ఒక విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఎలా ఉన్నాను? ముందు ప్రతి విశ్వాసి దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయం కలిగి ఉండాలి. ఆకాశము నుండి నేను నిన్ను కనులారా చూస్తున్నాను అన్నాడు. అందుకని మళ్ళీ ఏమంటున్నాడు? ఒక మాట అంటున్నాడు. ఆకాశానికి భూమికి సాక్ష్యం పెట్టాడు కదండి. ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నా బిడ్డలను నా అంతటి వారిని చేశాను. అంతటి వారిని చేశానంటే అర్థం ఏమిటి? నా బిడ్డలను నేను నా అంతటి వారిని చేశాను అంటే అర్థం ఏమిటండి? నాలో పరిశుద్ధత, నాలో పవిత్రత, నాలో నీతి, నాలో నిజాయితీ ఉన్నది కనుక పవిత్రతగా నేను చేశాను అని అర్థం. నా అంతటి వాడిని చేశాను అంటే. చాలామంది వ్యాపారస్తులు కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఏమండి నా బిడ్డలు నా అంతటి వాడిని చేసి మంచి వ్యాపారాన్ని అప్పచెప్పారు, మంచి జ్ఞానంని దేవుడు అతనికి అనుగ్రహించాడు, లేదంటే నా తెలివితేటలన్నీ అతనికి వచ్చినాయండి నా కుమారుడికి అంటారు. మరి ఇక్కడేమంటున్నాడు? గొప్పగా అంటున్నాడు, ఎంతో ఈ కృపయందు ప్రవేశించులాగున. ఎవరి కృపలో ప్రవేశించాలి? దేవుని కృపలో ప్రవేశించి ఆ కృపని మనం పొందుకొని ఉండాలి. ఈ కృపందు ప్రవేశింపగల వారమై అందులో నుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడాలి. ఒక్కొక్క సమయంలో అతిశయపడకూడదు, ఒక్కొక్క సమయంలో అతిశయపడాలి. అతిశయపడాలి, ఒక్కొక్క సమయంలో అతిశయపడకూడదు. ప్రియమైన వారులారా, మనము మహిమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. ఎలా వస్తుంది అంటే దేవుని కుమారుడు ద్వారా వస్తుంది. చూడండి, నిత్యము నిత్య రాజ్యానికి మనము వారసులము కావాలి. నిత్య రాజ్యానికి వారసులము కావాలి. అందుకని ఇక్కడ చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 2:18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఉభయులు అంటే అందరూ. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి మరి మనం ఎలా చేరాలి? ఆత్మని పొందుకోవాలి. ఏ ఆత్మను? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. ఎక్కడ కుమ్మరించారు? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల ఆనందిస్తున్నాను, ఇతని మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాను. మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులకి అది అప్పచెప్పారు. ఎలా అప్పచెప్పారు? అయ్యా, నేను తండ్రి వల్ల పొందుకున్న ఆత్మను మీకు అప్పచెబుతున్నాను అన్నాడు. ఎక్కడికి? గలిలయ పట్టణంలో, గలిలయ అనే ప్రాంతంలో ఒక కొండ మీద ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచే ఆ కొండ మీదే దిగుతాడు. మళ్ళీ ఆ కొండ మీద నుంచే పైకి వెళ్ళాడు కనుక అందుకని అంటున్నాడు. మరొక్కసారి చదువుకుందాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి మనము చేరగలిగి ఉన్నాము. మరి తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటే ప్రియమైన వారులారా, మరి నీవు తండ్రి సన్నిధికి చేరుతున్నావా? లోపల నుంచి బయటకు వచ్చావు. బయట ఉన్న అనేకమైన అందాలను చూసి నువ్వు బయటనే ఉండిపోతున్నావా? ఒకే ఆత్మని పొందుకున్న ఉభయులము మనము అనగా
ఆ ఆత్మ ద్వారా తండ్రికి నీవు దగ్గరగా ఉంటున్నావా? తండ్రికి చేరకలిగి నీవు ఉంటున్నావా? తండ్రి యొద్దకు నువ్వు చేరుతున్నావా? సపోజు నా కుమారుడు నా దగ్గరికి వారంలో ఒకసారి అయినా నా దగ్గరికి రాకపోతే నాకు బాధగా ఉంటుంది. ఏంటి కనీసం ఏ అవసరత కొద్దీ రాలేదే, వెళ్ళిపోతున్నాడు అనేసి నేను బాధపడుతూ ఉంటాను. ఆ బాధపడ్డ 2వ రోజో 3వ రోజో ఏదో ఒక అవసరత కొద్దీ వస్తాడు. ప్రియమైన వారులారా, ఒకే ఇంటిలో ఉన్న తండ్రితో మాట్లాడకపోతే తండ్రి బాధపడతాడు, తల్లి బాధపడిద్ది. ఒక ఇంటిలోనే ఒక గుమ్మములో నుంచి వెళుతూ వస్తుండగానే తల్లిదండ్రిని మాట్లాడకుండా తల్లిదండ్రి అవసరాలు అడగకపోతే తల్లిదండ్రికి బాధ. అలాగే వారు నిజమైన ప్రేమ కలిగిన వారు కోపపడవచ్చు, తల్లిదండ్రి కోపపడవచ్చు, సహజం, అది సహజం. ఆ కోపం పిల్లలకి వేరే రకంగా మనసు కఠినపరచుకోకుండా దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి. ఎందుకని దేవునిలోనే ఉండాలని అంటున్నానంటే క్రైస్తవులే ఉన్నారు దూరంగా, తల్లిదండ్రులు పక్కనే ఉంటారు, తల్లిదండ్రులతో మాట్లాడు, కుమారుడితో తండ్రి మాట్లాడు. ఇవి ఎవరయ్యా వీళ్ళంటే క్రైస్తవులే. ప్రియమైన వారులారా, ప్రార్థించండి నా కొరకు. ఈ ప్రసంగాలు 2 పరలోక రాజ్యము గురించి సీరియల్ వారీగా చెప్పుకుందాం. అలాగే నేనే ద్వారము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళలేరు అనే మాటను కూడా మనము సీరియల్ వారీగా ఒక్కొక్క దానిలో చాలా అర్థాలు పరమార్థాలు ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా గురించి ప్రార్థించండి. నిత్యము మీరందరూ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని కోర్చు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వాక్యము నీవే మాట్లాడావని నమ్ముతున్నాను అయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవే నీ బిడ్డలతో ఈ వాక్యమును మాట్లాడి ఉన్నావని, ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆత్మని నాకు ఇచ్చావని, ఆ ఆత్మ ద్వారాగే ఈ వాక్య పరిచర్య జరిగిందని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేసిలు రక్తము యేసు రక్త సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. వందనాలు.